మాస్టర్స్ ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ అయిపోయి ఒక హాస్పిటల్ నెలకు 3 లక్షలు జీతం తీసుకుంటూ ఇంకో 2 హాస్పిటల్లో జాబ్ చేస్తూ అక్కడ నుంచి 1 లక్ష రూపాయలు తీసుకుంటూ నా ఓన్ క్లినిక్ నడిపించుకుంటూ అది కూడా పక్కన పెడితే మా నాన్న 3 ఎకరాలు ఇచ్చి పంట పండించుకుంటాను, పంట కూడా పండించుకుంటున్నాను. అది కూడా పక్కన పెడితే కొద్దిగా 8 గంటల నుంచి 11 గంటల వరకు నేను క్లాస్ పోతా స్టూడెంట్కి LLB 3rd ఇయర్ లా చదువుతున్నాను. అది కూడా పక్కన పెడితే మోటివేషన్ స్పీకర్, రైట్, డాక్టర్ కమ్ లాయర్ కమ్ ఫార్మర్ కమ్ మోటివేషన్ స్పీకర్ కమ్ వెస్టేజ్ ఆఫ్ ద కంసర్న్ బిజినెస్ మ్యాన్. క్లియర్ ఉందా? వినిపిస్తుంది ఎంతవరకు? క్లారిటీ ఉందా? క్లియర్ ఉందా? రైట్. నేను వచ్చేసి నా క్వాలిఫికేషన్ మీకు అర్థం కాదు. ఎంబీబీఎస్ అయిపోయి, డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ అయిపోయి, మాస్టర్స్ ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ అయిపోయి, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ అని హాస్పిటల్ శాలరీ తక్కువ చేస్తూ డాక్టర్స్కి నాదే అయ్యి 3 లక్షల రూపాయలు అంటే మీరు అర్థం చేసుకోవాలి. నా క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంట్లో చనిపోయి విత్ ఇన్ 20 మినిట్స్ హాస్పిటల్ లోపలికి వస్తే వాళ్ళను సిపిఆర్ వేసి షాకులు ఇచ్చి ట్యూబ్ వేసి మిషన్ పెట్టి డయాలసిస్ చేసి ఎట్లా చేసి వాళ్ళు బ్రతికించే దాంట్లో నేను ఎక్స్పర్ట్ని. అది చేస్తూ వెస్టీజ్లోకి వచ్చాను. సో క్వశ్చన్ ఏంటంటే మీకు వెస్టీజ్లో ఎలా సక్సెస్ అవ్వాలి, అయ్యాను అని చెప్పాలా, నాకు టెస్టిమోనీ చెప్పాలా? వెస్టీజ్ సక్సెస్ స్టోరీ చెప్పండి అని వాళ్ళు చేతులు ఇవ్వండి. నాకు టెస్టిమోనీ చెప్పాలని వాళ్ళు చేతులు ఇవ్వండి. రెండు చెప్పాలి, నాకు టైం తీయొద్దా? రైట్, సరే. వెస్టీజ్ సక్సెస్ స్టోరీ చెప్తాను. థింగ్ ఏంటంటే నేను ఒక హాస్పిటల్ జాబ్ చేస్తున్నాను. మా అప్లైనర్ వచ్చేసి ఒక ప్రాస్పెక్ట్ బుక్ పట్టుకొచ్చాడు, ప్రొడక్ట్స్ని పట్టుకొచ్చేసి నా దగ్గర పెట్టి, సార్ ఇది ఇట్లుంటుంది, నీమ్ సబ్బులు ఉంటాయి, టూత్ పేస్ట్లు ఉంటాయి, చాయ్ పత్తలు ఉంటాయి, ఇవన్నీ మనం వాడుకోవాలి, షేర్ చేయాలి. ఏం చేయాలి? వాడుకోవాలి, షేర్ చేయాలి. షేర్ చేస్తే మనకు పైసలు వస్తాయని చెప్పాడు. అవునా అన్న, సరే కొంచెం దగ్గర బంధువు కూడా, సరే లేదనుకున్నాం. సరే అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. ఎంతమంది లైట్ తీసుకున్నాం ఫస్ట్ టైం? రైట్, అందరూ లైట్ తీసుకుంటారు, నేను కూడా లైట్ తీసుకున్నాను. లైట్ తీసుకున్న తర్వాత వదిలిపెట్టి మీ అప్లైనర్ మళ్ళీ వచ్చాడు. వారం రోజుల తర్వాత మళ్ళా గదే బుక్ పట్టుకొచ్చాడు, మళ్ళా గదే సబ్బులు అన్నాడు, గదే చేపలు అన్నాడు, గదే టూత్పేస్ట్ అన్నాడు. ఏం చేయాలి? కొనుక్కోవాలి అని మళ్ళీ పట్టించుకోలేదు. మళ్ళా వారం రోజులు మళ్ళీ వచ్చేసి గదే బుక్ పట్టుకొస్తాడు, గదే చేపలు అన్నాడు, గదే టూత్పేస్ట్ అన్నాడు, గదే సబ్బు అంటాడు అని చెప్పేసి నాకు కింద హాస్పిటల్ కింద ఉన్నాడు. నాకు ఫోన్ చేసి సార్ ఇలా మెసేజ్ బిజినెస్ అసోరెన్స్ పర్సన్ అనగానే వామో మీరు మళ్ళీ వచ్చారు సాగుకుంటారు నాయన అని చెప్పి, సార్ ఇప్పుడే వెళ్ళిపోయినా అని చెప్పి ఎందుకు వెళ్ళిపోయినా, తప్పించుకొని పోయినా. అర్థమైనా? అయినా అప్పటికి నన్ను వదిలిపెట్టకుండా దగ్గరికి వచ్చి ఆధార్ కార్డు తీసుకొని ఐడి వేసేసింది. ఐడి వేసిన తర్వాత కొనాలి కదా, తప్పదు కదా, అవునా కదా? ఐడి వేసిన తర్వాత ప్రొడక్ట్స్ తీసుకొచ్చి ఇచ్చాడు. మనీ చేస్తే ప్రొడక్ట్స్ తీసుకొని ఇచ్చాడు. సబ్బు, ఏం సబ్బు? డీప్ సబ్బు, టూత్ పేస్ట్, టీ పౌడర్, చాయ్ పత్తి. రైట్, అది తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత నేనేం చేసిన అంటే ఒక ముసలం వచ్చింది కదా అని చెప్పేసి చాయ్ పత్తి ఇస్తాను, టూత్ పేస్ట్ ఇస్తాను, ఒకరికి ఏం సబ్బు ఇస్తాను. నెక్స్ట్ వారం రోజులకు వస్తారు కదా, వచ్చిన తర్వాత ఆ ముసలం వచ్చి ఓ మీడియా పాలగానికి ఏం చాయ్ పత్తి ఇస్తాం, కలర్ రావట్లేదా, మన రావట్లేదా అని. ఏం చాయ్ పత్తి ఇస్తావు, కలర్ రావట్లే, మన రావట్లే అని. ఓకే అమ్మ ఇది ఎక్కడ బయట లేదా కళ్ళు అన్నది. ఓకే అమ్మ నాకు బిజినెస్ వస్తే ఏ రోజు అంట నా డాక్టర్ ప్రొఫెషన్గా చెప్పబడుతుంది, అవసరమే లేదు నష్టమే లేదు అన్న. ఆమె వచ్చి సబ్బు ఇస్తుంది మొహమ్మద్ అల్లగా వాటి అన్నాడు. ఇంకొకరు వచ్చి టూత్ పేస్ట్ కలర్ ఎత్తలేదా నువ్వు ఎత్తలేదా అని. ఏం చెప్పాలి? సార్ ఎవరు లేవద్దు, కూర్చోవాలి, మంచిగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రైట్. సో అట్లా అనేసరికి చేయబుద్ధి అవుతుందా, చేయబుద్ధి కదా. అది పక్కన పెడితే అమ్మ నేను రియల్ చెప్తున్నాను, నేను సబ్బులు అమ్ముకునే డాక్టర్ అని పిలిచాను. ఈ డాక్టరు సబ్బులు అమ్ముకుంటాడు. ఓ గా డాక్టర్ టూత్ పేస్ట్ అమ్ముతాడు కాదన్నాడు. ఓ గా డాక్టర్ చాయ్ పత్తి అమ్ముతాడు కాదన్నాడు. వాస్తవం అన్నాడు. ప్రొఫెషన్ మీద దెబ్బ పడ్డదా లేదా? పేషెంట్ వస్తారా? ఓ దాసార్ దగ్గర పోతావా, సబ్మిక్స్ పంపిస్తాడు. ఈ రోజు చెప్తున్నానండి, స్టేజ్ మీద నిలబడి చెప్తున్నాను.
ఆ రోజు నేను సబ్ల డాక్టర్ అయినా కాబట్టి, ఆ రోజు నేను చాయపత్త డాక్టర్ అయినా కాబట్టి, ఆ రోజు నేను టూత్ పేస్ట్ డాక్టర్ అయినా కాబట్టి 20 లక్షలు కానిస్తున్నా. తప్పులు చేయడం వల్ల, తీసుకోవడం చేయడం వల్ల చాయపత్త డాక్టర్ అయిపోయినా, టీకోలు డాక్టర్ అయిపోయినా, సబ్బుల డాక్టర్ అయిపోయినా, పేస్ట్ డాక్టర్ అయిపోయినా ప్రొఫెషన్ చెప్పబడ్డది. మనమైతే ఏం చేస్తాం? మొత్తం నాకు బిజినెస్ అంతా ఆపేసినాయి, నాకు బిజినెస్ వద్దు, ఏదొద్దు, నా ప్రొఫెషన్ మీద చెప్పబడ్డది, నాకు ఏదొద్దు అని చెప్పి దమ్మునున్నాం. ఉన్న తర్వాత మళ్ళీ అప్లైనర్ వచ్చాడు. అప్పుడు నాకు ఒక డ్యూటీ డాక్టర్ ఉండే, డ్యూటీ డాక్టర్ అప్లైనర్ మాట్లాడుకుంటాను. సార్ మీ శాలరీ ఎంత అని డ్యూటీ డాక్టర్ అడిగితే డ్యూటీ డాక్టర్ 25,000 అని చెప్పాడు. ఎంత చెప్పాడు? 25,000. మా అప్లైనర్ అడుగుతున్నాడు, మీరు ఎంత శాలరీ రెస్ట్రిక్షన్ చేస్తున్నారంటే మీరు ఎంత శాలరీ అంటే 15,000. ఇదే సందర్భము 2 months తర్వాత మళ్ళీ జరిగింది. మా అప్లైనర్ వచ్చి మా డ్యూటీ డాక్టర్ శాలరీ ఎంత సార్ అంటే 25,000 సార్ అన్నాడు. మా అప్లైనర్ డ్యూటీ డాక్టర్ అడుగుతున్నాడు, సార్ మీ శాలరీ ఎంత అంటే 55,000 అని చెప్పి మొత్తం ప్రైవేట్ లేదా అంటే డ్యూటీ డాక్టర్కి ముందు 15,000 ఉండే, డ్యూటీ డాక్టర్కి 20,000 ఉండే. 2 months తర్వాత మా అప్లైనర్ 55,000 ఇది 25,000 ఉన్నాడు. ఎట్లా వచ్చింది అని అడిగాడు. తర్వాత బిజినెస్ రాగానే బిజినెస్ గురించి చెప్పాడు. అంటే నేను డీలో పడిపోయానండి, డీలో పడిపోయిన చేయొద్దు బిజినెస్ అని చెప్పి ఆపేశాను. ఆపేసినా కూడా మా అప్లైనర్ వదిలిపెట్టలేదు. నాకు అట్లా చేసి ఇట్లా చేసి అట్లా చేసి మొత్తానికి అయితే నన్ను డైరెక్టర్ చేసేసారు. డైరెక్టర్ అప్పట్లో 10,000 పీవీ, ఇప్పుడు 5,500. అప్పుడెంత? 10,000 పీవీ. లాస్ట్లో వినిపిస్తుంది అందరికీ, రైట్? 10,000 పీవీ డైరెక్టర్ చేసేసారు. డైరెక్టర్ చేసిన తర్వాత సిల్వర్ అయిపోదామని చెప్పి బాగా ప్రయత్నం చేశాను. నా హాస్పిటల్లో జాబ్ చేసేటప్పుడు ఆయమ్మలు, వార్డ్ బాయ్లు, టెక్నీషియన్స్, సెక్యూరిటీ గార్డులు, డ్యూటీ డాక్టర్లు, నర్సింగ్ సిస్టర్లు ప్రతి ఒక్కరిని జాయిన్ చేసుకున్నాం మా హాస్పిటల్లో ఉన్న వాళ్ళని. దాదాపు ఒక 38 మంది దాకా జాయిన్ చేస్తున్నాను. దాంట్లో ఒక 8, 9 నుంచి 12 మంది యాక్టివ్ లీడర్స్. అక్కడి నుంచి నా పీవీ 3,000 నుంచి 5,000 పీవీ వస్తుంది. ఎంత వస్తుంది? 3,000 నుంచి 5,000 పీవీ వస్తున్న సమయంలో ఇక గెట్టిన్ అయ్యాను, ఓకే పర్లేదు, ఇలా పైసలు సంపాదించుకుంటాను వస్తాయి అని చెప్పి ఫిక్స్ అయిపోయి జాబ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను. హాస్పిటల్ అందరినీ జాయిన్ చేస్తున్నాను. అక్కడ ఒక టెక్నీషియన్ ఏం చేశాడంటే, ఒక పేషెంట్ వస్తే కోఇన్సిడెంట్ ట్యూటెంట్ రాశాడు. కార్డియక్ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయింది, హార్ట్ పంపింగ్ తగ్గిపోయింది, నాకు పవర్ తగ్గిపోయి కాళ్ళ వాపు నుంచి వస్తే, చేతుల వాపు వస్తే, ముఖం వాపు వస్తే ఆ పేషెంట్కి కోఇన్సిడెంట్ ట్యూటెంట్ ఫ్రాక్చర్ రాశాడు. కోఇన్సిడెంట్ ట్యూటెంట్ ఫ్రాక్చర్ రాస్తే వాడు ఆ పేషెంట్ 15 days తర్వాత మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వస్తే వాడికి ముఖం మీద వాపు తగ్గిపోయింది, కాళ్ళ వాపు తగ్గిపోయింది, హార్ట్ పంపింగ్ అనేది పెరిగిపోయింది. చాలా హ్యాపీగా వచ్చాడు పేషెంట్. వచ్చాడు గుండె డాక్టర్ దగ్గర వెళ్ళాడు. గుండె డాక్టర్ దగ్గర పోతే గుండె డాక్టర్ పర్సన్ అయిపోయాడు. అరే ఇంత మంచి అయిపోయినా, ఇంత మంచి రిజల్ట్ వచ్చింది, ఏమన్నా నేను ఆశ పొందేవాళ్ళమా అంటే ఈ పర్సన్ ఏం చేసినట్టే ఆ 2 డబ్బాలు తీసి ముందర పెట్టేది. ఏంటి అది? కోఇన్సిడెంట్ ఫ్రాక్చర్ 2 తీసి పెట్టేది. ఇవి ఎక్కడి మా హాస్పిటల్ కాదు కదా, ఎవరు రాశాడు అంటే మీ టెక్నీషియన్ రాశాడు మేడం అన్న. మా టెక్నీషియన్ ఎవరు అంటే 70%. ఈ ప్రొడక్ట్స్ మా హాస్పిటల్ మా మందులు రాయకుండా బయట మందులు ఎట్లా రాస్తారు అని చెప్పి ఆ టెక్నీషియన్ పట్టుకున్నారు. టెక్నీషియన్ పట్టుకున్న తర్వాత టెక్నీషియన్ భయపడుతూ నా పేరు చెప్పాడు. ఎంతమంది జాయిన్ అయ్యారు, ఈ బిజినెస్ ఏంటి అని మొత్తం తెలుసుకొని ఎంతమంది జాయిన్ అయ్యారంటే 38 మంది ఉన్నారు. నా హాస్పిటల్ స్టాఫ్ అందరినీ మార్చేశారు, రెసిడెంట్లకి ఆయమను మార్చేశారా, మొత్తం హాస్పిటల్ మొత్తం రెసిడ్ చేసేసినా మీరు అని చెప్పేసి మేనేజ్మెంట్ వాళ్ళకి పిలిచి వార్నింగ్ ఇచ్చింది. ఏమని వార్నింగ్ ఇచ్చిందంటే, ఉంటే మీ 38 మంది అని ఉండండి, లేదంటే మీ మైనసారాన్ని ఉండాలి. ఆ 38 మంది శాలరీ 6,000 నుంచి 10,000 పనిచేసేవారు. వాళ్ళు కొన్ని సంవత్సరాలు చేస్తున్నారు. వాళ్ళ హస్బెండ్ తాగుబోతులు అయింది, అట్లా కాలం అయిపోయి ఉన్నవాళ్ళు. నేనేం చేయాలి? 3,000 నుంచి 5,000 పీవీ. అప్పుడు నా శాలరీ ఎంత తెలుసా? హాస్పిటల్లో 6 గంటలకు 1,50,000. మీరని ఉండాలి, మైనసారాన్ని ఉండాలి అంటే నేనే వెళ్ళి రిజైన్ చేసేసి 38 మంది అక్కడ వచ్చేసి నేను రిజైన్ చేసి బయటకు వచ్చేసాను. మూడు 3,000 పీవీ నుంచి 5,000 పీవీ ఎంత తెలుసా? ఆ లెగ్లో 0 అయిపోయింది. డిప్రెషన్ తిరుగుతుందా లేదా? బాధ అనిపిస్తుందా లేదా? రైట్? ఒక్క డౌన్ లైనర్ మిస్ అయితే ఎంత ఏమొస్తుంది, ఎంత మిస్ అయిపోతుంది కదా. నా పీవీలన్నీ డ్రాప్ అయిపోయాను.
శాలరీ పడింది, మళ్ళీ హాస్పిటల్లో జాబ్ కూడా పోయింది. ఆ పేరు ఏదైతే ఉందో అక్కడ జరిగిన నా పేరు, ఆ పేరుతోనే నాకు ఆలోచింది. ఆ పేరు ఏదో కావాలి, ఆ పేరు ఏదో లేకపోయాను అదేగా. అప్పటికి డిప్రెషన్ గురైపోయాను, ఏడ్చాను, బాధపడ్డాను. నాకు బిజినెస్ వస్తాను, మా ఎంప్లాయర్ తీసుకొచ్చాను. ఈ బిజినెస్ లో ఎదిగించి నన్ను అవమానపరిచాడు, నన్ను సొప్పల డాక్టర్ అనిపించాడు, చామత డాక్టర్ అనిపించాడు, టూత్ పేస్ట్ డాక్టర్ అనిపించాడు. ఇదికి ఏం పని లేదా, పాట లేదా, మెషిన్ బిజినెస్ అవసరమా నాకు? 3000 పీవీ పోయింది, 5000 పీవీ పోయింది, సున్నా ఖర్చు పడ్డా, నేను ఏడుస్తున్నా, దుఃఖపడుతున్నా, అవసరమా నాకు ఈ బిజినెస్? చేయను వాక్యం నాకు బిజినెస్ అని చెప్పి పక్కన జరిగేశాను. ఎన్ని మంత్స్ తెలుసా? 8 మంత్స్. ఎన్ని మంత్స్? 8 మంత్స్ పక్కన జరిగేసాం. బిజినెస్ లేదు, బాగలేదు. ఇంకా అప్పుడు బిజినెస్ ఆపేసిన కూడా సార్ సబ్బు మంచిగా సబ్బు దాని దగ్గర అన్నాడు. టూత్ పేస్ట్ అయితే టూత్ పేస్ట్ ఉందా, ఎక్కడ తీసుకోవాలి ఎక్కువ అన్నాడు. అంటే బిజినెస్ బంద్ చేసిన వాళ్ళు కూడా లేదు, మీ దగ్గర చాలా మంచిగా అది నాకు ఉంటుంది. మొక్కలు నొప్పులు తగ్గిపోయాయి, 2 నెలలు వాడి 3 నెలలు వచ్చి నువ్వు జాబ్ పని చేసే పర్లేదు, బిజినెస్ పని చేసే పర్లేదు, నాకు ఇయ్యాలి, నాకు కావాలని. ఇంకా పెద్ద గోళీలు ఉంటాయి చూడు, ఇంకా పెద్ద గోళీలు ఈ మధ్య జర బాగా నాకు ఆందోళన తగ్గిపోయినాయి, వాపు తగ్గిపోయినా రోజు. కానీ 8 ఏళ్ళు పని చేశాను జాబ్, రెస్ట్రిక్షన్ చేయలేదండి. ఆ తప్పు నేను చేయొద్దని అడుగుతున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఆ తప్పు అందరం చేస్తాం, అందరం చేయకూడదు. వయసులో ఒకసారి అడుగుపోయి చూసుకెళ్ళిపోవాలి, కానీ ఎంత అడిగిపోయేదని చెప్తున్నాను. ఎంత లాస్ అయినా అంత లాస్ అయినా. తర్వాత 8 మంత్స్ పని చేశాను, నాకు మెసేజ్ వద్దని వదిలేసాను. మెసేజ్ వదిలేసిన తర్వాత కానీ ఎంప్లాయర్ దర్శనం ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ మెసేజ్ చేయలేదు, ఆగిపోయింది. ఎందుకంటే పీపుల్ పడిపోయింది, ఒక లెక్క మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇక వద్దు అని చెప్పుకున్నాను. ఆ టైంకి కోవిడ్ వచ్చేసింది. ఏమొచ్చింది? కోవిడ్ వచ్చింది. కోవిడ్ ఎంతమందికి నష్టం చేసింది చెప్పండి. నాకైతే కోవిడ్ మంచి పని చేసింది. హాస్పిటల్స్ లో 20 లక్షలు సంపాదించుకున్నా కోవిడ్ ద్వారా. కోవిడ్ నాకు ఎంత మంచి పని చేసిందంటే మెసేజ్లో ఒక వీడియో వచ్చింది. హైదరాబాద్ ఒక నర్సింగ్ సిస్టర్ కి కోవిడ్ వచ్చింది, రూమ్లో ఉన్నది. ఒక బ్రదర్ మెషిన్ నుంచి ప్రొడక్ట్స్ తీసుకొచ్చి ఇవ్వడం వల్ల నా ఆయాసం తగ్గిపోయింది, నాకు దగ్గు తగ్గిపోయింది, జ్వరం తగ్గిపోయింది, బలహీనతంగా ఉంది, బలంగా ఉన్నాను, నాకు వితిన్ 5 days లో నాకు నార్మల్ అయిపోయినా, నేను కోవిడ్ టెస్ట్ చేసుకుని నెగిటివ్ వచ్చింది అని చెప్పి ఒక వీడియో పాస్ అయింది మెసేజ్ గ్రూప్లలో. అది చూశాను. అప్పుడు మందులు కోవిడ్కి ఇది వెస్టిలో మందులు ఉన్నాయా, దీనికి అందుందా వెస్టిన్స్కి అని చెప్పి గూగుల్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. కోవిడ్కి కావాల్సింది ఏంటంటే హెచ్ఐవి పేషెంట్లకైనా కూడా, కోవిడ్ పేషెంట్లకైనా కూడా కావాల్సింది ఏంటంటే మన రోగనిరోధక శక్తి పెంచుకోవాలి. మన లోపల ఉన్న రోగనిరోధక శక్తి పెంచుకోవాలి. అన్ని ప్రొడక్ట్స్ చూసాను, వెస్టిన్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని రోగనిరోధక శక్తి పెంచడం, అన్ని ఇమ్యూన్ బూస్టర్స్. అర్థమైంది, దీంట్లో ఇమ్యూన్ బూస్టర్స్ ఉన్నాయి. కోవిడ్ కావాల్సిన ఇమ్యూన్ బూస్టర్స్. ఆకలి తినబుద్ధి కాక బలహీనంగా చనిపోతున్నారు. సో ఈ వెస్టిజ్ ప్రొడక్ట్స్ తోటి బలం వస్తుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కోవిడ్ వల్ల రక్తం గడ్డలు కడతాయి, ఆ రక్తం గడ్డలు క్యాన్సర్ తీసేస్తుంది అనే ఒక కాన్సెప్ట్ తోటి నేనే ఒక కిట్ తయారు చేశాను. కోవిడ్ కిట్ అని మన వెస్టిజ్ ప్రొడక్ట్స్ తోటి పోయిద్దాం. భీమారం వెస్టిజ్ స్టోర్లో పెట్టాను ఆ లిస్ట్. నా దగ్గరికి నా క్లినిక్ ఏ పేషెంట్ వస్తే ఆ పేషెంట్ భీమారం పోవాల్సిందే, ఆ కోవిడ్ కిట్ కొనుక్కోవాల్సిందే, పోవాల్సిందే. సిల్వర్ డైరెక్టర్ వల్ల నేను కోవిడ్లో 800 మంది పీపుల్స్ని ట్రీట్ చేయడం వల్ల సిల్వర్ డైరెక్టర్ నుంచి ఫటాఫట ఒకటేసారి క్రౌన్ అయిపోతుంది. కుప్పలు అమ్మేది 800 మంది పంపించామమ్మ, ఒక్కరు కూడా తెచ్చుకోలేదు. నా వెస్టిజ్ ప్రొడక్ట్స్ వాడిన వాళ్ళు అప్పుడు అప్లైనర్ ఏం చేయాలి? వెతుకాలా వద్దా? అప్పుడు తిట్టా, మనం కూడా తింటాం. అప్లైనర్ని ఇష్టం ఉన్నట్టు చేస్తాం. వీడికి పని పాటలేదు, ఎక్కడ ఊరికే పోగొట్టు అప్లైనర్ మీకు ఏం అవసరం లేదు సార్. వెస్టిజ్ బిజినెస్ ఏంటంటే డౌన్ లైనర్స్ని సక్సెస్ చేస్తే మనకు సక్సెస్ అవుతాం. అర్థమవుతుందా? డౌన్ లైనర్స్ని ఎక్కడ పనిచేస్తాం? మేము డౌన్ లైనర్ దగ్గరే పనిచేస్తాం. వేరే కంపెనీలో కింద కష్టపడతాం అంటే పైన సుఖపడతారు, కానీ మన దగ్గర కాదు. మనపై కింద పని చేస్తేనే పైన పైసలు వస్తాయి. కింద సక్సెస్ చేసి మనకు పైసలు ఇప్పిస్తేనే మనకు పైసలు వస్తాయి. అవునా కదా మన బిజినెస్? రైట్. అట్లా నేను ఎక్కడికి వెళ్ళిపోయాను? క్రౌన్కి వెళ్ళిపోయాను. ఆప్తమా బిజినెస్? ఆప్తమా
ఆపలేదు. అట్లా బిజినెస్ సాగుతా ఉన్నది. అలా వీటికి వచ్చేసి మనం ఎన్నోసార్లు ఆశపడుతూ ఉండలేదు. నేను ఎంత శాలరీ వస్తే కూడా నేను కష్టపడి సొమ్ముతో వృధా చేసుకోలేను. ఎవరైనా పల్లి సిగరెట్ అవుతాను నేను ఇయ్యాను. ఎందుకంటే నేను కష్టపడే సొమ్ము, నేను కష్టపడ్డ సొమ్ము, నేను కష్టపడ్డ సొమ్ము నువ్వు కాల్చిపడేసుకోవడానికి నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను ఎవరికి పైసలు ఇవ్వను. తాగుతాను కూడా తాగిపోయాను. ఒకప్పుడు తాగించేవాళ్ళు, ఇప్పుడు అన్ని కట్టప్ అయిపోయాయి. నా సొంత పైసలతో ఏ దుర్మార్గం కూడా చేయొద్దని చెప్పేసి ఒక ప్రామిస్ ఇస్తున్నాను. అట్లా అంత కఠినంగా ఉండే నేను గోవాకి వెళ్ళాలని చాలా ప్లాన్ చేసుకున్నాను. కానీ గోవాకి వెళ్ళలేకపోయాను. ఎందుకంటే నా సొంత పైసలు, నేను కష్టపడే పైసలతోటి ఫోన్ నేను. కానీ నాకు అప్పుడు నేను ఏంటంటే దాదాపు 8 సంవత్సరాలు నాకు డ్రీమ్ ఉండే గోవా పోవాలి. కానీ నాకు టైం జరుపుకోపోయింది. పేషెంట్ రిమోట్ పేషెంట్ వేరే డాక్టర్ దగ్గర పోతున్నారని భయంతో ఉండిపోయేది. ఎక్కడ పోలేదు. కానీ వెస్టేజ్ ద్వారా 2 సార్లు గోవాకి ఫ్రీగా తీసుకుపోయింది. అసలు నా అంత ఎంజాయ్మెంట్ చేసేది లేదు అనుకోగా, అంత బాగా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ చేసిన తర్వాత నేను చైనాలో చదివాను ఎంబీబీఎస్. ఆడ కల్చర్ అలవాటు అయిపోయి ఎప్పటికెప్పుడు ఫారెన్ పోదామా అని ఒక 10 సంవత్సరాలు వెయిట్ చేశానండి. ఎప్పుడు ఆ ఛాన్స్ రాలేదు. పోవాలని ఆశ ఉండేది. నా సొంత పైసలు పెట్టుకొని నేను పోలేను అని ఒక కఠినంగా ఉండేది. కానీ నా వెస్టేజ్ కంపెనీ బ్యాంకాక్ తీసుకెళ్ళిపోయింది. డైరెక్ట్ బ్యాంకాక్. నేను నా జాబ్ నుంచి మా నాన్నకి యాక్సిడెంట్ అయినప్పుడు కార్ కావాలి, మా నాన్నకంటే అప్పుడు 11 లక్షలు పెట్టి పోలో కార్ తీసుకున్నాను, వోక్స్ వ్యాగన్ 11 lakhs. నేను అనుకునేవాడిని నేను సంపాదించిన సొమ్ముతో 11 lakhs కారే ఉన్నాను కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకొకటి పెద్ద అయితే బాగుంది అనుకున్నాను. కానీ నా వెస్టేజ్ కంపెనీ ఏం చేసిందంటే 24 lakhs మహేంద్ర కార్ రాక్స్ రాక్ స్టార్ అయ్యాను. ఇది నా సక్సెస్ జర్నీ, రైట్? ఇది పక్కనే పెడితే మన టైం లేదు. నేను బెస్ట్ పనులకు వెళ్ళిపోతాను. వెస్టేజ్ తరఫున మీకు సజెషన్ ఏంటంటే ఎప్పటికైనా ఒక అడుగు ముందరికి చేస్తే మాత్రం 10 అడుగులు ముందరికి చేయండి, కానీ ఒక్క అడుగు కూడా ఎందుకు చేయండి. అర్థమైనా? నేను వాళ్ళు ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే తిట్టారో, ఎవరైతే వేదనపరిచారో, ఎవరైతే దుఃఖపరిచారో, ఎవరైతే ఏర్పెట్టి చూపించారో, ఎవరైతే నేను ఏర్పించేలాగా డిప్రెషన్ గురి చేశారో వాళ్ళకు నువ్వు చెప్పుతో కొట్టవలసిన అవసరం లేదు. చెక్కులతో కొట్టాలి. ఎట్లా కొట్టాలి? చెక్కులతో. ఎలా కొట్టాలి? చెక్కులతో కొట్టాలి. ఎంత కొట్టాలి? చెక్కులు అయితే ఎంత కొట్టాలి? చెక్కు ఎంత? అర్థమవుతుందా? రైట్? వాళ్ళే మీ దగ్గరకు వస్తారు. నేను అలానే అవమానపడ్డాను. నాకు జరిగిన స్టోరీ నేను చెప్తాను. రైట్?